తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పారిశ్రామికవేత్తలను అధికారులను మా ప్రజాప్రతినిధులను తీసుకొని ఎక్కడ, ఎందుకంటే అది కూడా ఉత్తగానే ఆషామాషిగా చేయలేదు. మీకు బాగా యాదుకుండాలే, 2014 జూన్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత వెంటనే వారికి చైనాలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మర్ క్యాంప్ ఏదైతే ఉంటుందో, సమ్మర్ రిట్రీట్ ఏదైతే ఉంటుందో అక్కడికి రావాలని ఆహ్వానం వచ్చింది. చైనాలో దాలియాన్ అనే ప్రాంతంలో జరిగేదానికి కేసీఆర్ గారు పోయినారు. ఆనాటి అప్పటి పరిశ్రమల మంత్రి అప్పుడు జూపల్లి కృష్ణారావు, నేను ఇంకా అప్పటి ఇండస్ట్రీస్ మినిస్టర్ కాదు, ఐటీ మినిస్టర్ అప్పుడు నేను, ఆయన కూడా పోయినాడు. ఆయనతో పాటు అప్పుడు డిప్యూటీ సీఎం, ఇంకా ఇప్పుడున్న కడియం శ్రేరి, వీళ్ళందరూ పోయినారు. పోయిన తర్వాత అక్కడ అప్పుడు జగదీష్ రెడ్డి గారు కూడా పోయినట్టున్నారు. అందరూ పోయిన తర్వాత అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న తర్వాత చైనా ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఎట్లయింది, ఉత్పత్తుల్లో చైనా ఎందుకు ప్రపంచ దిగ్గజంగా మారింది అని అర్థం చేసుకోవడానికి కేసీఆర్ గారు ఒక 2 రోజుల పాటు, ఆనాడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంకా ఇండస్ట్రీ సెక్రటరీ నరసింహరావు, ప్రదీప్ చంద్ర, ఇంకా వాళ్ళందరూ ఉండే, జయేష్ రంజన్, వీళ్ళందరినీ తీసుకొని అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్, సిచువాన్ ఇండస్ట్రియల్ పార్క్ అని అక్కడ పోయినారు. అది ఎంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అంటే 70,000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక ఇండస్ట్రియల్ పార్క్. అది మొత్తం తిరిగి అక్కడ అధికారులను అడిగినారు, మీరు ఎందుకే ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెడతారు, దీనివల్ల లాభం ఏంది అన్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ ఎవల పాటికి వాళ్ళు యూనిట్లు ఎక్కడ పడితే అక్కడ చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు అన్నట్టు అయితే, మళ్ళీ ఎవలది వాళ్ళు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంటు, ఎవలది వాళ్ళు పొల్యూషన్ కంట్రోలు, ఎవలది వాళ్ళు చేసుకుంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువైతుంది. అన్నిటినీ ఒక సమూహంగా తెచ్చి ఒక దగ్గర పెడితే కామన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీసు, కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీసు, కామన్ కూలింగ్ ఫెసిలిటీసు, కామన్ హీటింగ్ ఫెసిలిటీసు, కామన్ ఎలక్ట్రికల్ ఫెసిలిటీసు, కామన్ యూటిలిటీస్, ఇవన్నీ పెడితే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తుంది. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఏంది, ఒక చోట ఉండడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడానికి ఈ ఫెసిలిటీలన్నీ మళ్ళీ డూప్లికేషన్ లేకుండా, ఎవరిది వాళ్ళు మలమల చేసే అవసరం లేకుండా అన్నీ ఒక చోట పెడితే ఖర్చు తగ్గుతుంది, ఉత్పత్తి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తద్వారా ఈ పోటీ ప్రపంచంలో మీరు ప్రపంచంతో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు ఒక ఐడియా. పొల్యూషన్ కూడా పూర్తిగా నివారించవచ్చు, జీరో పొల్యూషన్. ఒకప్పుడు అంటే రామచంద్రాపురంలో, జీడిమెట్లలో, పాశమైలారంలో, పటాన్ చెరువులో, ఇంకొకడ మన నాచారంలో యూనిట్లు పెట్టినప్పుడు, ఫార్మా యూనిట్లు పెట్టినప్పుడు ఆధునికమైన టెక్నాలజీ లేదు. కానీ ఇప్పుడు వచ్చింది సార్, మీరు అనుకుంటే పక్కనే ఫార్మా యూనిట్ ఉన్నది అనే ఒక ఇది కూడా లేకుండా బ్రహ్మాండంగా జీరో పొల్యూషన్తో చేయొచ్చు, జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాంటి ఫెసిలిటీస్ వచ్చినాయి, సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, అట్లా చేయండి అని చెప్పి వాళ్ళు చూపెట్టి మరీ చెప్పారు ఇట్లా చేయండి అని చెబితే, కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇండస్ట్రియలిస్టులతో మళ్ళీ సమావేశం అయ్యారు. ఎందుకంటే ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ, నేను ఇందాక చెప్పినట్టు ఫార్మాస్యూటికల్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ, హైదరాబాద్ అప్పటికే ఒక కీలక కేంద్రంగా, కీలక స్థావరంగా ఉన్నది, ఒక హబ్గా ఉన్నది. వాళ్ళందరినీ పిలిచారు, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళని, హెట్రో వాళ్ళని, ఎంఎస్ఎన్, ఇంకా ఇతర చాలా ఆరబిందో, అన్ని కంపెనీలు పెద్ద చిన్న అందరినీ పిలిచారు. పిలిచి వాళ్ళని అడిగినారు, ఏమయ్యా మరి మీ విస్తరణ ప్రణాళికలు ఏంటి అని. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు పెద్ద పంచాయతీ అయిపోయింది, ఎక్కడన్నా ఒక కొత్త యూనిట్ పెట్టాలంటే మళ్ళీ పబ్లిక్ హియరింగు, భూసేకరణ పెద్ద సమస్య అయిపోయింది, మళ్ళీ పబ్లిక్ హియరింగు, మళ్ళీ మేము మొత్తం పెట్టుబడి పెట్టి మళ్ళీ అక్కడ ఎఫ్లూయెంట్ డిశ్చార్జు, పోలేపల్లి సెజ్ పెట్టినప్పుడు ఇట్లే గొడవలైనాయి, జడ్చర్ల కాడ చాలా కష్టమవుతున్నది సార్ అంటే, మరి చైనా వాళ్ళు ఇట్లా చెప్పినారు, మీరేమంటారని అన్నారు. ఇది కరెక్ట్ సార్, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఒక దగ్గర పెడితేనే వస్తాయి, తద్వారా మాకు కూడా ఈ ప్రమాదం తప్పుతుంది అంటే